ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు వాక్య భాగం అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకుంటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ అపోస్తల కార్యములు 22వ అధ్యాయం గనుక మనం చూస్తే, పౌలు గారు తనతో దేవుడు మాట్లాడిన మాటలు చెప్తూ, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, ఆ నీతిమంతుని చూడడానికి, ఆయన నోటి మాట వినడానికి ఆయన నన్ను నియమించుకున్నాడు. దట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ మై కాలింగ్ అని చెప్తూ వచ్చాడు. నేను అపోస్తల కార్యములు 22వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు ఉన్న నా డైలీ పోర్షన్ చదివి ప్రభు నాతో మాట్లాడిన కొన్ని మాటలు మీతో చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈ అపోస్తల కార్యములు 22వ అధ్యాయం కనుక మనం చూస్తే, మరి యూదులు 22 నుంచి 28 లోపు యూదులు పౌలు గారికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతా ఉంటారు. ఇతను సున్నతి వద్దు అని చెప్తాడు, అన్యులు ఎవరైనా ప్రభువుని అంగీకరిస్తే. మరి యూదులు అన్యజనులు ఇద్దరూ సమానం అని అంటాడు. మనిషి ధర్మశాస్త్రం వల్ల కాక కృపచేతనే విశ్వాసం ద్వారా రక్షింపబడతారు అని చెప్తూ వచ్చారు. వీటన్నిటిని బట్టి యూదుల్లో చాలా కోపము, చాలా ద్వేషము, చాలా శత్రుత్వము పౌలు గారి పట్ల పెరిగిపోతూ వచ్చింది. 23వ అధ్యాయంలో మనం చూస్తే గనక యూదుల్లో 40 మంది పౌలుని చంపితే గాని అన్నపానములు పుచ్చుకోము అని ఒట్టు పెట్టుకుంటారు. ఎట్లయినా చంపేద్దాం, ఇతన్ని ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకురమ్మని అడుగుదాము, అధిపతుల దగ్గరికి తీసుకురమ్మని అడుగుదాము, శతాధిపతులు సహస్రాధిపతులు అతన్ని తీసుకుని వస్తున్నప్పుడు దారి మధ్యలో అతన్ని చంపేద్దాం అని ఒట్టు పెట్టుకుంటారు. ఎంతగా ద్వేషిస్తారనంటే, నాకు ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళు ఫెలిక్స్ అన్న అధిపతి ముందు పౌలు గారిని ఫెలిక్స్ దగ్గరికి చేర్చినప్పుడు, అధిపతి దగ్గర 2 సంవత్సరాలు అతడు చెరసాల్లో భద్రంగా ఉన్నప్పుడు, ఫెలిక్స్ తర్వాత ఫేస్త్ అన్న అధికారి వస్తాడు. 2 సంవత్సరాల తర్వాత కూడా యూదులు అక్కడికి వెళ్ళి ఫేస్త్ వచ్చిన కొద్ది దినాల్లో మళ్ళీ వెళ్ళి పౌలుని చంపాలి, పౌలు ఇలా తప్పు చేశాడని చెప్తారు. సంవత్సరాల తరబడి వీళ్ళల్లో ఆ కుట్ర, ఆ ద్వేషం పెరిగిపోతా వచ్చింది. ఈ అధికారి కాకపోతే ఆ అధికారి, ప్రజలు మహాసభ ఎదుట, ప్రధాన యాజకులు ఎదుట, ఫేస్త్ ఎదుట, ఫెలిక్స్ ఎదుట, ముందు ఫెలిక్స్ దగ్గర 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫేస్త్ దగ్గర నుండి అగ్రిప్ప, బెర్నీకే, వీళ్ళందరి ముందు, తర్వాత కైసరు, వీళ్ళేమో చాలా కుట్ర పన్ని ఎంత కాలమైనా కానీ ఆ అధిపతుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. మాకు న్యాయం తెచ్చండి, ఇతను ఎట్లయినా చంపండి, ఇతడు మరణానికి యోగ్యుడు, ఇతడు చాలా పీడ వంటి వాడు, వీళ్ళేమో ఎలా అయినా చంపాలి, ఎలా అయినా మరణానికి ఇతడు యోగ్యుడని చేయాలి అనంటే, దేవుడు మాత్రం పౌలు గారి పట్ల తన చిత్తాన్ని నెరవేరుస్తూ వస్తున్నాడు. ఫెలిక్స్ అధికారి ముందు, ఫేస్త్ అధికారి ముందు, అగ్రిప్పరాజు ముందు, బెర్నీకే ముందు, కైసర్ ముందు, మధ్యలో మెలీతే ద్వీపంలో ప్రజలందరికీ సువార్త చెప్పడానికి, యూదుల పెద్దలకి సువార్త చెప్పడానికి దేవుడు వాడుకుంటూ వచ్చాడు. వీళ్ళేం ఎట్లయినా నాశనం చేయాలంటే దేవుడు వాళ్ళ కుట్రని, వాళ్ళ శత్రుత్వాన్ని, వాళ్ళ విరోధ భావాన్ని వాడుకుంటూ దేశపు అధిపతుల ముందు, దేశపు రాజుల ముందు నిలబడి పౌలు తన సాక్ష్యాన్ని చెప్పేలాగా, ఒక శ్రేష్టమైన సువార్త చెప్పేలాగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు వాక్య భాగం వింటున్న ప్రియమైన వారులారా, మనుషులు మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారో మీకు అర్థం కావట్లేదా? అసలు ఎందుకు శత్రుత్వం ఉందో తెలియట్లేదా? మీరేమీ చేయలేదు, మీ పాటికి మీరు బ్రతుకుతున్నారు, కానీ మనుషులు మిమ్మల్ని ద్వేషిస్తున్నారా? ఆర్ దే హేటింగ్ యూ? చాలా ద్వేషిస్తూ, అసహించుకుంటూ, నీకు వ్యతిరేకంగా నువ్వేమీ చేయకపోయినా మనుషుల మధ్య చెప్తూ ఇలా ఉన్నారా? వీటిని బట్టి విసిగిపోతూ ఈరోజు వాక్య భాగం వింటున్నావా? నీ శత్రువుల యొక్క కుట్రని, నీ శత్రువుల యొక్క పన్నాగాన్ని, నీ శత్రువుల యొక్క ద్వేషాన్ని నీకు మేలుగా మార్చడానికి ఆయన సమర్థుడు అని ఈరోజు వాక్య భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవన్నీ ఉపయోగించుకుని దేశపు అధిపతుల ముందు, నాయకుల ముందు, రాజుల ముందు పౌలను వాడుకున్నట్టుగా వాళ్ళందరి అసూయ, ద్వేషం అన్నిటినీ ఉపయోగించుకుని దేశం యొక్క ఉన్నతమైన స్థలముల్లో
మన ప్రభు మనల్ని కూర్చోబెట్టడానికి ఇష్టపడుతున్నారు. ఈ వాక్య భాగం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.